హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు PR3 న్యూస్ యూట్యూబ్ ఛానల్. ప్రాంతీయ పార్టీలకు కష్టకాలం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీని కూడా బీజేపీ గెలుచుకోగలిగింది. క్రమంగా దేశం మొత్తం కాషాయమం అవుతుంది. అయితే ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు పెద్దగా వేరే ఆప్షన్స్ అనేవి కనబడట్లేదు. ఒకటి, బీజేపీని డైరెక్ట్గా ఢీకొట్టి ఓడిపోవాలి, లేదు అంటే కాంగ్రెస్తో పాటు చేరి బీజేపీని ఎదుర్కోవాలి. అంటే ఇటువంటి కండిషన్స్ అనేవి భవిష్యత్తులో ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతీయ పార్టీలు క్రమక్రమంగా ఓడిపోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఏపీలో వైసీపీ కావచ్చు, మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన కావచ్చు, అదేవిధంగా ఎన్సీపీ శరద్ పవార్ గారు కావచ్చు. అంటే క్రమక్రమంగా వీళ్ళందరూ కూడా అధికారాన్ని దూరం అవుతూ ఉన్నారు. అయితే ఢిల్లీని గెలిచినటువంటి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్, అదేవిధంగా పంజాబ్ అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే క్రమంగా దేశం మొత్తం కాషాయం అవుతుంది. ఢిల్లీ ఎప్పటి నుండో గెలవాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. అదేవిధంగా దానికి తగినట్టుగానే వాళ్ళ యొక్క వ్యూహాలు కూడా అక్కడ ఉన్నాయి అండ్ వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. పశ్చిమ బెంగాల్లో గెలవాలని చెప్పేసి బీజేపీ చాలా కాలంగా అయితే భావిస్తుంది. మరి అది సాధ్యమవుతుందా, సాధ్యపడదా అంటే దానికి భవిష్యత్తులో జరగబోయేటటువంటి రాజకీయ సమీకరణాలే దానికి సమాధానం అన్నది చెప్పాలి. ఇప్పుడు నిన్న మనం ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల సరళిని మనం చూసినట్లయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీకి అక్కడైతే లాభం చేకూరింది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని టెక్నికల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించింది. అంటే ఇక్కడ విషయం ఏంటిదంటే కలిసి ఉంటే మాత్రమే బీజేపీని ఎదుర్కొనేటటువంటి అవకాశాలన్నీ ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఒకవేళ బెంగాల్లో బీజేపీ గెలవాలన్నా లేదా పంజాబ్లో బీజేపీ ఒకవేళ గెలవాలనుకున్నా కానీ కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు విడివిడిగా ఒకవేళ పోటీ చేసినట్లయితే అది బీజేపీకి చాలా వరకు లాభం చేకూరేటటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అయితే భవిష్యత్తులో జరగబోయేటటువంటి రాజకీయ పరిణామాలే ఆయా రాష్ట్రాల్లో గెలుపోవటంలను డిసైడ్ అన్నది చేయబోతాయి. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మనం గతంలో చూసుకున్నట్లయితే 2014లో కాంగ్రెస్కి ఎంపీ సీట్లలో 44 సీట్లు అండ్ 2019లో 52 సీట్లు అండ్ 2024లో 99 సీట్లు, మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతూ ఉంది. మరి ఇటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీతోటి జత కట్టడానికి మమతా బెనర్జీ గారు కానీ అదేవిధంగా ఇతర నేతలు ముందుకు వస్తారా లేరా అన్న చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతోటి జత కట్టకుండా విడివిడిగా ఒకవేళ బెంగాల్లో కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ని కాదనుకుని ఒకవేళ ముంగటికి ఒకవేళ వెళ్ళినట్లయితే అటువంటప్పుడు మాత్రం బీజేపీకి అది లాభం చేకూరేటటువంటి అవకాశంగానే మనమైతే భావించవచ్చు.